ఇది మన ఛానల్లో బుద్ధుడి జీవితం పైన చేస్తున్న సిరీస్లో రెండో భాగం. మొదటి భాగం చూడనివారు ఆ వీడియో చూసి ఈ వీడియో చూడగలరని మనవి. ఆ కాలంలో భారతదేశంలో ఎన్నో భిన్నమైన ఆధ్యాత్మిక మార్గాలు ఉండేవి. ఒకానొక సమయంలో 1800 విధానాలు ఉండేవి, 1800 భిన్నమైన యోగ విధానాలు. ఈనాటి వైద్యశాస్త్రం ఏ విధంగా ఉందో ఇది ఆ విధంగా ఉండేది. ఉదాహరణకు 25 సంవత్సరాల క్రితం మీకు మెడికల్ చెకప్ కావాలంటే మీరు కేవలం మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లేవారు. ఈనాడు మీ దేహంలోని ప్రతి భాగానికి ఒక డాక్టర్ ఉన్నాడు. యోగ విధానానికి కూడా ఇలాంటిదే జరిగింది. ఎన్నో భిన్నమైన విధానాలలో చిన్న అంశాలలో ప్రజలు నిష్ణాతను సాధించడం మొదలుపెట్టారు. స్పెషలైజేషన్ అనేది ఒక స్థాయి దాటినప్పుడు ఇక అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే పతంజలి వచ్చి అన్నిటినీ యోగసూత్రాలుగా సంకలనం చేశాడు. గౌతముడు పతంజలి మహర్షి తరువాత వచ్చినవాడే కాని అప్పటికి ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి. ఆయన ఒక విద్యాశాల నుండి మరొక విద్యాశాలకు వెళుతూ 8 రకాల సమాధి స్థితులను అభ్యసించాడు. ఆయనకు ఇవన్నీ ఎంతో అందమైన అనుభూతులుగా ఉన్నాయి, కాని అవి ఆయనకు ముక్తిని కలిగించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆయన ఒక సమానాగా నడవడం మొదలుపెట్టాడు. ఇది ఎలాంటి సాధన అంటే వీళ్లు ఎవరిని భోజనం కోసం కూడా అడగకుండా నడుస్తూ ఉంటారు. వాళ్లు ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్లరు, ఎందుకంటే వాళ్లు మనుగడ యొక్క ప్రాథమిక అంశాన్ని గెలవాలనుకుంటారు. సమానాలు కేవలం నడుస్తూ ఉంటారు, ఎవరినీ ఆహారం కోసం కూడా అడగరు. కాని ఆ రోజుల్లో సంస్కృతి సున్నితంగా ఉండేది. ఎవరైనా ఆధ్యాత్మిక వ్యక్తి నడుస్తూ ఉండడాన్ని చూస్తే ప్రజలు ఇంట్లో వంట చేసి వారి వెంట పరిగెట్టి వారికి ఆహారాన్ని అందించేవారు. ఎందుకంటే వీళ్లు ఆహారాన్ని అడగరు అన్న విషయం వారికి తెలుసు. ఈ రోజుల్లో మీరు ఒక సమాన అయితే మీరు చచ్చేంతవరకు నడుస్తూ ఉండవలసిందే. ఆ రోజుల్లో ప్రజల్లో సున్నితత్వం ఉండేది, సాధనకు స్పందించేవారు. అందుకని దేశంలో వేల మంది సమానాలు నడుస్తూ ఉండేవారు. గౌతముడు ఒక సమాన అయ్యాడు. మీరు భోజనం కోసం అడగకపోవచ్చు కాని ఒక నగరానికి దగ్గరగా నడిచినట్లు అయితే ఆహారం దొరుకుతుంది. కాని గౌతముడు ఈ వ్రతాన్ని తేలిగ్గా తీసుకోలేదు. అలా నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎముకలగూడు అయిపోయాడు, చర్మం కప్పిన అస్థిపంజరంలా తయారయ్యాడు. అప్పుడు ఆయన నిరంజన అనే ఒక నది సమీపానికి వచ్చాడు. అందులో సుమారు 18 నుండి 20 అంగుళాల నీరు మాత్రమే ఉంది. ఆయన అందులో అడుగు పెట్టాడు. నది మధ్యలో ఉన్నప్పుడు ఆయనకు నదిని దాటే శక్తి లేకపోయింది. ఆయనకు తర్వాతి అడుగు తీసుకోవడానికి కూడా తగిన శక్తి లేదు. కాని ఆయన అలా వదిలిపెట్టే మనిషి కాదు. అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మ ఉంది. ఆయన దాన్ని అలా పట్టుకుని నుంచున్నాడు. అలా పట్టుకునే ఉన్నాడు. ఎంతకాలమో మనకు తెలియదు, బహుశా 2 నిమిషాలు అయి ఉండొచ్చు. మీకు నీరసంగా ఉన్నప్పుడు ఆ 2 నిమిషాలే మీకు 2 సంవత్సరాలలా అనిపిస్తాయి. ఆయన అలా పట్టుకుని ఉన్నప్పుడు ఆయనకు ఇది తెలిసింది, నేను దేనికోసం కృషి చేస్తున్నాను, నేను ఈ దేశాటన దేనికోసం చేస్తున్నాను. ఒక విద్యాశాల నుండి మరొక విద్యాశాలకు ఇది అది నేర్చుకుంటూ అసలు నేను దేని గురించి వెతుకుతున్నాను అని. అప్పుడు ఆయనకు తెలిసొచ్చింది, నిజానికి ఉన్నది ఏదీ లేదు. ఈ జీవం కొనసాగుతోంది. నేను చేయవలసిందల్లా అది అనుభూతి చెందడానికి ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని తొలగించుకోవడం మాత్రమే అని. ఆయనకు సర్వం తనలోనే ఉన్నాయన్న జ్ఞానం కలిగినప్పుడు వెతికేందుకు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు అని తెలియగానే ఆయనకు ఆ తరువాతి అడుగు తీసుకోవడానికి ఉన్నపళంగా శక్తి వచ్చింది. ఆయన నదిని దాటి ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధమైన బోధి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ రోజు పౌర్ణమి. ఆయన అక్కడ ఎంతో దృఢనిశ్చయంతో కూర్చున్నాడు. అయితే నేను నా అస్తిత్వం యొక్క మూలాలను ఇప్పుడు తెలుసుకోవాలి, లేదంటే ఇక్కడే కూర్చుని ఉన్న పళంగానే మరణిస్తాను. అంతే, నాకు అది తెలిసేంతవరకు కళ్ళు తెరవను అని. ఒకసారి ఆయన ఈ దృఢనిశ్చయం చేసిన తరువాత మీలో ఉన్నది మీకు తెలియడానికి ఒక క్షణం చాలు. జ్ఞానోదయం కోసం మీరు ప్రత్యేకించి ఏదీ చేయవలసిన పని లేదని ఆయన గుర్తించినప్పుడు ఆయనకు పూర్తి ఆత్మజ్ఞానం కలిగింది. నిండు చంద్రుడు మెరిసిపోతున్నాడు. ఆయన ఎన్నో ఏళ్లుగా సరిగ్గా భోజనం చేయలేదు. ఆయన 4 సంవత్సరాలుగా సమానగా ఉన్నాడు. ఆయన వద్దకు 5 శిష్యులు చేరారు. వీళ్లు ఇన్నాళ్లు ఏమనుకున్నారంటే ఈయన అసలైనవాడు,
ఎందుకంటే ఆయన భోజనం చేయడు, కైనంగా ఉంటాడు అని. ఇప్పుడు ఆయనని ఏదో పారవస్య స్థితిలోనూ, ఆయన ముఖంలో ఏదో వెలుగును వాళ్లు చూశారు. కళ్ళు తెరచి వారికి ఆయన ఏదో బోధన అందిస్తారు అనుకున్నారు. ఆయన కళ్ళు తెరిచి వాళ్ల వంక చూస్తూ చిరునవ్వుతో, ఏదైనా వంట చేయండి, మన అందరం తిందాం అన్నాడు. దానితో వాళ్లు పూర్తిగా నిరాశ చెందారు. ఈయన పతనమైపోయాడు అనుకున్నారు వాళ్ళు. 4 ఏళ్లపాటు వాళ్ల ఆయనతో నడిచారు. ఆయనకు చిత్రహింస తప్ప మరేది లేదు. కాని ఆయనకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు వారు ఆయనను వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కైనమైన విషయాన్ని వినాలి అనుకున్నారు. కాని ఆయన, వంట చేయండి, మనం తిందాం, మనం మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం అన్నాడు. మీకు బుద్ధుడి కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసినందుకు థ్యాంక్ యూ. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మరచిపోవద్దు.